నమస్కారం. ఎస్ఆర్పి న్యూస్ 24లో స్వాగతం. 20,000 మోకాళ్ళ కీళ్ళ చికిత్సను విజయవంతంగా పూర్తి చేయడంలో రోగులు వారి స్వంత కార్యకలాపాలను ఎటువంటి పరిమితులు లేకుండా చేయగలరు అంటూ ఏపీఎన్ పెయిన్ క్లినిక్ మరియు రిజనరేటివ్ సెంటర్ అనేది మొదటి మల్టీ డిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ప్రతి రోగికి ప్రత్యేకమైన మరియు అనుకూలీకరించిన ప్రోటోకాల్ను ఉపయోగించి ప్లాస్మా థెరపీ వ్యవస్థాపకుడు, భారతదేశపు మొట్టమొదటి పునరుత్పత్తి కేంద్రం, FDA ఆమోదించిన యంత్రాలు మరియు అత్యాధునిక సౌకర్యాలతో NABH గుర్తింపు పొందింది. మెరుగైన ఖచ్చితత్వం మరియు గరిష్ట ఫలితాలను అందించడంతో కోసం సోనోసైట్ PX మిషన్ను ఇన్స్టాల్ చేయడానికి మొదటి కేంద్రం వ్యవస్థాపకుడు డాక్టర్ సుధీర్ ద్వారా ఈ వినూత్న చికిత్సను భారతదేశంలోని కనుగొన్నారు మరియు అమలు చేశారు. ఈ చికిత్సను విస్తరించాలని అతని దృష్టిలో ఉంది. చూస్తుండండి SRP News 24. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నాకు కూడా 10 years నుంచి మోకాళ్ళు బాగా నొప్పులుగా ఉండేవి. కానీ అట్లాగే భరిస్తూ మధ్య మధ్యలో ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తాం, వాడి దగ్గర పెయిన్ కిల్లర్స్ వాడటం, అట్లా కొంచెం ఆగి నీ సర్జరీ చేద్దాం అంటాం, అట్లా అంటా ఉండేవారు. దాంతో నాకు నీ సర్జరీ అంటే కొంచెం చేయించుకున్న వాళ్ళని చూసి భయం వేసేది. మధ్యలో సారు టీవీలో అడ్వర్టైజ్మెంట్ అయ్యి చూసేదాన్ని. నేను చూసి ఒక రోజు అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఇదే సర్జరీ చేయించుకున్నామని చెప్పారు. వెంటనే నేను సారు వాళ్ళ దగ్గరికి వచ్చి కలిశాను. నాకు ఫస్ట్ టైం మేడమే చేశారు. నేను చాలా భయపడుతూ వచ్చానండి. వచ్చేటప్పుడు అసలు వణుకు అన్నమాట నాకు. అమ్మాయి ఎట్లా చేస్తారో ఏంటో అలా భయపడుతూ వస్తే మేడం ఊరికే అయిపోయిందమ్మా నీకు అనేసరికి నాకు అసలు ఏంటి పెయిన్ తెలియలేదు, ఏమీ లేదు. అసలు మేడం అయిపోయిందా నాకన్నా అని శుభ్రంగా నేను చేయించుకున్న మరుసటి రోజు ఆ ఫంక్షన్కి కూడా వెళ్ళానండి. అసలు ఎవ్వరూ నేను చేయించుకున్నట్టు ఆ నడకలో తేడా కానీ ఏమీ కనిపెట్టలేకపోయారు. ఈ రోజైతే నాకు అసలు చాలా హ్యాపీగా ఉందండి. అసలు మోకాలు నొప్పంటూనే తెలియలే. చేయించుకున్న దగ్గర నుంచి చాలా హాయిగా ఉంది నాకు. ఎవరైనా దీనికి ముందుకు రావచ్చండి, చేయించుకోవాలి, ఇదే బెస్ట్ అని చెప్పి నేను సలహా ఇస్తున్నాను అందరికి. I am co-founder of EPON Pain Management Center. So, like Dr. Sudhir was mentioning, 2018 we started this, but since even before that, since 1 decade, Sir has been researching a lot on this treatment. After a lot of research, we found out that why this treatment is not very popular. So, after a lot of research, we found out that in Indian population, what are the things that we need to make corrections. So, we have formed a specific protocol. For every patient, we identify the cause and how much is the damage. According to that, we plan a customized protocol, and that is why we are getting a good results. So our results are more than 80-85%. And every patient's ki there are a group of doctors who sees, and then there are a group of physiotherapists, then there is a group of dietitian, occupational therapist. So every patient will have to go through that, and each problem is identified and corrected. So that is why we are happy that we have almost completed 20,000 successful patients of knee joint suffering with knee pain using this plasma therapy. And this treatment suits all kind of patients. So any medical condition like diabetes, BP, or any kidney problem is not going to affect this treatment. So, and this treatment is suitable to all age group. So we get a lot of patients who are young sports people, 13 years, 14 years, they come with ACL injury, other knee injury. We have done till 99-year patients because they cannot go for surgery. So we have done in them, and they are walking, they are on their own, managing their own things, they are walking to washrooms and all those things. So we are happy when we see that we are getting good results. But we also identified that there are lots of hurdles which we have to identify to get good success. So Dr. Sudhir and I, we have identified a lot of things, and then we are coming up to reach this milestone today. How many do you have experience in this? So like service selling, we have done 20,000 cases and this. So I mentioned our success rate is more than 80% only for knee. Apart from this, we have shoulder, ankle joint injuries, spines, and other conditions also.
ट्रीटमेंट हम लोगों ने 2 साल पहले शुरू किया था। एक लेग अच्छा होने के बाद फिर हम लोगों ने दूसरा पैर शुरू किया। अभी इनके दोनों पैर की ट्रीटमेंट होकर के 1-1.5 साल हो चुके हैं एंड नाउ वो पूरा अच्छा काम कर रहे हैं, सीढ़ियाँ उतरना सब कुछ करते हैं। मैम ने जैसे उनको प्रिकॉशंस बोला था वो पूरा अच्छे से फॉलो करते हैं, एक्सरसाइजेस करना, लाइफस्टाइल मॉडिफिकेशंस, तो शी इज़ हैप्पी एंड इन्होंने काफ़ी सारे पेशेंट्स को भी हमारे पास रेफ़र किया है। So we are happy that अभी ये अच्छा चल रहे हैं and she is able to do all her activities and we hope कि हम लोग फ्यूचर में ये पूरा अवेयरनेस ले आए। अभी हैदराबाद में, तेलंगाना, आंध्र प्रदेश के स्टेट में एंड देन ऑल ओवर इंडिया वी आर एक्सपैंडिंग। हमारे डिफरेंट सेंटर्स भी ओपन हो रहे हैं और अब हम लोग नेक्स्ट हमारा टारगेट दुबई की तरफ भी है, तो वी आर गोइंग देयर ताकि ऐसा ट्रीटमेंट जो सर्जरी के बिना, विदाउट एनी सर्जरी, पेशेंट्स को बेनिफिट कर सके। सो वी आर इन दैट मिशन कि हम उसको और एक्सपैंड कर सकें। अब तक के टोटल हैदराबाद तेलंगाना में कितने पेशेंट्स रिकवर हुए हैं? 20,000 पेशेंट्स सिर्फ नी जॉइंट के लिए हमने सर्जरी के बिना प्लाज्मा थेरेपी से ट्रीट किया है। अपार्ट फ्रॉम नी जॉइंट, शोल्डर पेन, एंकल पेन, स्पाइन पेन, स्पॉन्डिलाइसिस, सियाटिका, ट्राइजेमिनल न्यूरालजियाज, ऐसे बहुत सारे कंडीशंस है जो हम ट्रीट करते हैं प्लाज्मा थेरेपी के द्वारा। देयर आर आल्सो अदर मोडालिटीज। जैसा ये जनरेशन, जो यंग जनरेशन को भी जो है आजकल जो नी पेन हो रहा है, उसका कुछ रीज़न या कुछ उसके बारे यंग में? जनरेशन का सबसे कॉमन रीज़न है लाइफस्टाइल, जो लाइफस्टाइल उनका रहता है, कंटिन्यूसली बैठने का काम करते हैं आईटी में, या फिर कुछ लोग डायरेक्टली इनटू स्पोर्ट्स रहते हैं, बहुत ज़्यादा फिजिकल एक्टिव रहता है, गिरते हैं, चोट लगती है एंड ईटिंग हैबिट्स भी चेंज हो गया है, एक्सरसाइजेस हैबिट्स भी चेंज हो गए। तो लाइफस्टाइल मॉडिफिकेशन का बहुत इंपॉर्टेंट रोल है जिसकी वजह से यंग पेशेंट्स को भी आ रहा है आजकल। सो जो पहले हम 50-55 में देखते थे, अब हम लोग 35, 40, 45 में भी देख रहे हैं। तो लाइफस्टाइल मॉडिफिकेशन बहुत इंपॉर्टेंट है। आपके पास जो ट्रीटमेंट चल रहा है मैडम, ये विदाउट सर्जरी का रहेगा? जी, तो इसमें क्या क्या यूज़ होगा, मतलब पेशेंट्स के लिए कैसा बेनिफिट? इसमें हम लोग बाहर से कुछ भी यूज़ नहीं करते, हम लोग पेशेंट का ही ब्लड लेकर के ग्रोथ फैक्टर्स एक्सट्रैक्ट करते हैं, क्योंकि हर ह्यूमन के ब्लड में ग्रोथ फैक्टर्स रहता है, तो कॉन्सेंट्रेटेड ग्रोथ फैक्टर्स बनाते हैं। हमारे पास FDA अप्रूव्ड हाई एंड मशीन्स है, उसमें हर पेशेंट की अकॉर्डिंगली जितना डैमेज है उसके अकॉर्डिंगली प्लाज्मा PRP प्रिपेयर करते हैं एंड एग्जैक्टली जहाँ पे डैमेज है उस एरिया को एक स्पेशल मशीन से आइडेंटिफाई करते हैं। लास्ट 2 महीने पहले हम लोगों ने इंडिया में फर्स्ट इंस्टॉल्ड सोनोसाइट मशीन इंस्टॉल किया है, जो एग्जैक्टली जहाँ पे जितना डैमेज है वो एरिया को आइडेंटिफाई कर सकता है एंड उस मशीन के हेल्प से हम लोग वहीं पे इंजेक्ट करते हैं एंड उसके बाद फॉलोअप करते हैं, पेशेंट्स को बताते हैं क्या करना है क्या नहीं करना है एंड पेशेंट्स हमारे साथ बहुत लॉन्ग टर्म में फॉलोअप में रहते हैं ताकि हमको ये पता लगे कि पेशेंट्स को क्या प्रॉब्लम हो रहा नहीं हो रहा। सो इन फॉलोअप में रख के देन वी आर गेटिंग गुड सक्सेस। अगर कोई पेशेंट्स कांटेक्ट करना चाहेंगे यहाँ का या अदर स्टेट्स में भी, आपके ब्रांचेस है अवेलेबल? अभी हमारा एक फंक्शनल ब्रांच चेन्नई में है और बैंगलोर में नेक्स्ट वीक ओपन होगा। अभी ये 3 हमारे साउथ इंडिया में ब्रांचेस है एंड वी आर इन द मिशन ऑफ इज स्प्रेडिंग ऑल ओवर इंडिया। ओके, हैदराबाद में एग्जैक्ट लोकेशन एक ही ब्रांच है और भी ब्रांच? अभी एक ही ब्रांच है जो रोड नंबर 36 पिलर नंबर 1630 के ऑपोजिट सेकंड फ्लोर अपूपा बिल्डिंग में है इन जुबली। थैंक यू। First, without confidence, I came here. Then, when I am going. ఈరోజు ఇపియాన్లో ఒక మైల్ స్టోన్ మనము క్రాస్ చేసాము. అదేంటంటే ఇప్పటి వరకు 2018 నుంచి ఇపియాన్ స్థాపించబడినప్పటి నుంచి మోకాళ్ళ ట్రీట్మెంట్లో ఒక విప్లవాత్మకమైన ట్రీట్మెంట్ని మనము దీంట్లో ఇపియాన్లో స్టార్ట్ చేసాం. దీంట్లో ఏంటంటే మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళ అరుగుదల వల్ల వచ్చే నొప్పులకి మోకాలు ఆపరేషన్ లేకుండా, మోకాలు కీలు మార్పిడి, నీ రీప్లేస్మెంట్ సర్జరీ లేకుండా చిన్న చిన్న ఇంజెక్షన్స్తో న్యాచురల్గా పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే కంప్లీట్గా ఆ కీల్లో ఏదైతే అరిగిపోయిన తో చేసే ట్రీట్మెంట్ ఇది. ఇప్పటి వరకు ఈ 2018 నుంచి అంటే 5 years కేసులు చేసాం అన్నమాట. సో 20,000 మార్క్ దాటినందుకు ఈరోజు మనం ప్రెస్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనతో పాటు ఇద్దరు ముఖ్యమైన మహిళలు ఉన్నారు ఇక్కడ. వీరికి మనము 1 year బ్యాకే ఈ ట్రీట్మెంట్ చేశాము. ఈవిడేమో గంగా భవాని గారు, ఈవిడేమో భారతి గారు. సో వీళ్ళు 1 year అయింది వీళ్ళ ట్రీట్మెంట్ అయ్యి. వీళ్ళ ట్రీట్మెంట్కి ముందు ఎంత బాగా బాధపడుతున్నారు, ఇప్పుడు కంప్లీట్గా రికవర్ అయ్యి కంప్లీట్గా మోకాళ్ళ నొప్పి నుంచి బయటపడి వాళ్ళ పనులు హ్యాపీగా చేసుకుంటున్నారు. గంగా భవాని గారు వచ్చి 70 years, భారతి గారు వచ్చి 60 years. సో ఇంతకుముందు 63. సో ఇంతకుముందు తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఆపరేషన్ ఆల్రెడీ వాళ్ళకి చెప్పారు, ఆపరేషన్ వాళ్ళకి ఇష్టం లేక ఇపియాన్కి రావడం జరిగింది. వీళ్ళకి క్షుణ్ణంగా ఇపియాన్లో ప్రాపర్ టెస్ట్ చేసి చిన్న చిన్న స్కాన్స్ చేసి అసలు మోకాలులో ఏ పార్ట్ అరిగిపోవడం వల్ల నొప్పి వస్తుందో అది కనుక్కొని దాన్ని
పిఆర్పి పద్ధతి ద్వారా, దాన్ని ప్లాస్మా థెరపీ అంటారు. సో ఈ పిఆర్పి పద్ధతి ద్వారా కంప్లీట్గా పేషెంట్ యొక్క ఏదైతే అరిగిపోయిన గుజ్జు ఉందో దాన్ని మళ్ళీ నార్మల్ చేసి దాన్ని ఫాలోఅప్లో పెట్టి 1 year తర్వాత కూడాను ఆ కార్టిలేజ్ ఏదైతే పెరిగిందో దాన్ని సురక్షితంగా మళ్ళీ దాన్ని మెయింటైన్ చేస్తూ ప్రొటెక్ట్ చేపిస్తూ పేషెంట్ వీళ్ళు కూడా చాలా సహకరించారు. తద్వారా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో వీళ్ళ ద్వారా చాలా మందికి ఎవరెవరైతే మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారో చాలా మంది కూడా తెలుసుకొని మన దగ్గర ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో ఈ రోజు మైల్ స్టోన్ ఏంటి అంటే 20,000 కంటే ఎక్కువ కేసెస్ చేసాము ఈ రోజుతోటి. సో అందుకని ఈ రోజు వీళ్ళిద్దరిని పిలిచాము. సో వీళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారు మీరు కూడా అడగచ్చు వాళ్ళని. సో ఇది ప్లాస్మా థెరపీ మనం స్టార్ట్ చేసిన 5 సంవత్సరాల్లో మనము సాధించిన ఒక ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం. ఇప్పుడు ఇది స్టార్ట్ చేయడం కూడా ఇండియాలో ఫస్ట్ టైం ఇపియాన్లోనే స్టార్ట్ అయింది. ఇన్ని నెంబర్స్ చేయడము మన ఇండియాలోనే కాకుండా వరల్డ్లోనే ఒక చిన్న హాస్పిటల్లో ఇన్ని కేసెస్ ప్లాస్మా థెరపీ ద్వారా ఆపరేషన్ లేకుండా జరిగినది ఇదొక మైల్ స్టోన్, ఇదొక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే గంగాభవాని గారిని, భారతి గారిని కూడా వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరు అడగచ్చు.